వస్తుందా? కానీ ఇది కొంచెం జాగ్రత్త ఉండాలి. వాక్యం రావయి వైర్లు ఊడిపోతాయి. నాకు తెలుసు ఈ వాక్యం అంత సజావుగా రాదు, ఎందుకంటే ఇందులో కొన్ని రహస్యాలు మీకు చెప్పాలి కాబట్టి. వైర్లు నేను ఎప్పుడు ఈ వార్తలు చెప్పినా వాళ్ళు వైర్లు బిగించే పనిలో ఉంటారు. రాదు. నేను రాత్రే ఏకుందాను కూడా, ప్రభా ఈ వాక్యం చెప్పాలి, చాలా అపవాది వాక్యం చెప్పనివ్వడు, వింటున్నారా? ఎప్పుడు ఇబ్బందులు జరుగుతాయి ఈ వాక్యం చెప్పాలి అని అనుకుంటానే వచ్చినప్పుడు కారులో ప్రార్థన చేశా. ఈరోజు కనులెత్తి చూడగా నా గుండె లవిసిపోయాను. అందరు దిగి ఉన్నారు కింద. సరే, అది వచ్చినా రాకపోయినా నేను రెండో రాకడ వర్తమానాలు చెప్పేటప్పుడు మీకు ఒక మాట చెప్పాలి. ఎంత ఇబ్బంది అయిందో తెలుసా? సరిగ్గా ఈ వర్తమానం వచ్చేటప్పటికి. ఎందుకో తెలుసా? అపవాది భవిష్యత్తు అందులో ఉంది. వాడి భవిష్యత్తు, వాడి రహస్యం అందులో ఉంది. నీకు తెలియడం వాడికి ఇష్టం లేదు. వాడి బలహీనత, వాడి యొక్క ఓటమి నీకు నాకు తెలియడం ఇష్టం లేదు. అందుకే వాడు టార్గెట్ చేస్తాడు చెప్పేవాడి మీద. 2, చెప్పేవాడి కుటుంబాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. 1964 సంవత్సరంలో అమెరికన్ బ్రాడ్కాస్ట్లో, రేడియోలో ఇదే వర్తమానం చెప్పేటప్పుడు 6 సంవత్సరాలు రేడియో పనిచేయాల. ఇదే వర్తమానం సరిగ్గా వెళ్ళి ఆ దైవ సేవకుడు రేడియోలో చెప్పేటప్పుడు రేడియో వచ్చేది కాదు. ఎందుకంటే ఎంత ప్రయత్నం చేసి వచ్చేది కదా, అపవాది దాన్ని డిస్కనెక్ట్ చేసేవాడు. వింటారా? ఇదే వర్తమానం చెప్పేటప్పుడు మా కొడుకు చిన్నోడు, నేను లోన వాక్యం చెప్తున్నాను, ఎదురుగదే రికార్డింగ్, లైవ్ రికార్డింగ్ ఇస్తున్నాను. అప్పుడే ఇస్త్రీ పెట్టి ఎవరు పెట్టారో తెలియదు, తెచ్చి కాలే ఇస్త్రీ పెట్టి మొహాన్ని పెట్టుకున్నాడు. ఈ చర్మం అంతా లేచి ఇస్త్రీ పెట్టి కతుక్కుంది. లోన గోల, వాడు ఏడుపు, నేనేం యువతల వాక్యం చెప్పటం. ఏం చేయాలి చూసారా? వాక్యం చెప్పేటప్పుడు ఎన్ని పరిస్థితులు చూడండి. ఇప్పుడు ఆ పిల్లోడు లేడు, ఇంకొక 2 రికార్డింగ్ చేసేటప్పుడు లేచి వెళ్ళిపోయారు, నన్ను తలుపు తీసుకొని వెళ్ళిపోయారు. ఏంటంటే నాకు మనుషులు 4-5 కనిపిస్తారు అక్కడ అంటున్నాడు రికార్డ్ చేసేవాడు. తెలుసా? ఎదురు వ్యక్తి లేకుండా కెమెరా పెట్టుకొని రికార్డ్ చేసి టెలికాస్ట్ చేశాం. ఇది సాతానుడు అంత తేలిగ్గా వర్తమానం మీ దాకా తీసుకొస్తాడా? అందుకే ఏం చేస్తాడంటే సరైన వర్తమానం విన్నవాడు, అబద్ధాలు అయితే ఎక్కువ వింటారు. ఎందుకు ఈ వర్తమానం చెప్పాల్సి వస్తుందంటే నేటి దినాన ప్రచారంలో చాలా అబద్ధాలు ప్రచారంలో ఉన్నాయి.